త్రివేణి సంపాదకులు శ్రీ కోలవెన్ను రామకోటీశ్వరరావు గారు జీవితానుభవ 3వ భాగం 22/4/26. దీన్ని అక్షరబద్ధం చేసిన వారు డాక్టర్ అక్కిరాజు రమాపతి. ఇప్పుడు ఆయన జీవితాన్ని గురించి మనకు ఆయనే చెప్తుంటే ఈయన రాశారు. ఆ రోజుల్లో వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఆస్ట్రియన్ కాలేజీలో సంస్కృత పండితులుగా ఉండేవారు. మా ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండితులుగా ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు గారు. ఆంధ్ర వాల్మీకి అంటారు. ఆయన ఒంటిమిట్ట దేవాలయాన్ని ఆ వైభవ స్థితిలోకి తెచ్చింది ఆయనే. ఆయన వాసు కవి అంటారు. ఆయన రామాయణాన్ని మొత్తం అన్ని కాండలు పద్యభాగాలుగా రాశారు. అలాగే వీరి చిత్తరు కూడా మనకు ఒంటిమిట్ట రామాలయంలో కనడం. కోదండరామ వీరే తరువాత వాసుదాసు గారుగా విఖ్యాతులు. ప్రెసిడెన్సీ కాలేజీలో సంస్కృత పండితులుగా అప్పుడు రంగాచార్యులు గారు. ఆ తరువాత కొద్ది రోజులకే కుప్పస్వామి శాస్త్రి గారు ఆ స్థానాన్ని అలంకరించి కురుగంటి సీతారామయ్య గారు, గుదిమెళ్ళ వరదాచార్యులు గారు, అంటే ఇక్కడ చిట్టుగుడు ఆయన. అలాగే సంస్కృతం ఆనర్స్ చదువుతూ ఉండేవారం బసవరాజు అప్పారావు వచ్చి ఒకరోజు తనను తాను నాకు పరిచయం చేసుకున్నారని కోలవెన్ను వారు అంటున్నారు. యూనివర్సిటీ పరీక్షలో క్రితంసారి నేను సాధించిన గణ్యతని ఆ తర్వాత అతడు సాధించినట్టు చెప్పుకుంటూ నా పరిచయం చేసుకున్నారు బసవరాజు. తర్వాత సన్నిహితంగా స్నేహితులమయ్యా. ఆ రోజుల్లో రాయప్రోలు సుబ్బారావు గారితో మంచి పరిచయం ఉండే. అప్పుడు ఆయన మద్రాసులోనే ఉండేవి. చెన్నాప్రగడ భానుమూర్తి గారి వద్ద సాహిత్య వ్యాసంగం చేస్తూ కొమర్రాజు వారి విజ్ఞాన సర్వస్వంలో చేరి, అంటే 1914 రాయప్రోలు తృణకంకణం ప్రకటించారు. అప్పటిదాకా ఆయన శాంతినికేతన్ వెళ్ళాల. రాయప్రోలు సుబ్బారావు గారితో నాకు ఇదివరకేనే పరిచయం. గుంటూరులో బందర్లో చదువుకునే రోజుల్లో వీరితో పరిచయం ఉండే. మొట్టమొదటిసారిగా వీరిని మా నరసరావుపేటలోనే చూశాను. నేను బందర్లో చదువుకునే రోజుల్లో తిరుపతి వెంకట కవులకు మా ప్రాంతం వారైన కొప్పరపు కవులకు అవధాన సంబంధమైన వాద వివాదాలు బాగా చెలరేగుతూ. తత్ఫలితంగా ఆంధ్రదేశంలో సాహితీ పరులలో 2 కక్షలు, అంటే వర్గాలు, గ్రూప్స్ ఏర్పడు. అది కొంతలో కొంత వైదికి నియోగి కక్షగా రూపాంతరం పరిణామం చెందరు. కొప్పరపు వారము వైదికులు, వీరు తిరుపతి కవులంతా కొప్పరపు వారు నియోగులు, వీరంతా వైదికులు. కనుక ఆంధ్రదేశంలో పరిణామం విద్యా వివాదాలు ఈ విధంగా పరిణమించడంలో అనౌచిత్యం ఆ రోజుల్లో గాఢంగా ఎవరూ ఆలోచించల్లా. 1910వ సంవత్సరంలో మా నరసరావుపేటలో తిరుపతి వెంకట కవుల అష్టావధానం జరిగి ఆ సభలో రాయప్రోలు చంద్రుడెవ్వరికైనా చల్లగా నుండడా పద్మాల భాగ్యమా పాటిగా అన్న భావాన్ని తిరుపతి వెంకట కవులను అభినందిస్తూ చెప్పి అప్పుడే రాయప్రోలుతో నాకు మొదటి పరిచయం. అటు తర్వాత చెన్నపట్నంలో వీరితో పరిచయం బాగా వృద్ధిపడి ఆ రోజుల్లో మిత్రులందరం కలిసి సాహిత్య విషయాలు చర్చిస్తూ ఉండే. అప్పుడే మా మిత్రులలో ఒకరైన పింజమూరు రంగాచార్యులు పింగళి సూరన్న ప్రతిభను గురించి చిన్న విమర్శ గ్రంథం ప్రకటించారు. అప్పటికే కట్టమంచి రామలింగారెడ్డి గారి కవిత్వ తత్వ విచారం బయటకు వచ్చేసి మా మిత్రులందరూ సమావేశమై ఏకగ్రీవం రామలింగారెడ్డి రాసిన దానికన్నా మా రంగాచార్యులే మెరుగ్గా వ్రాశాడని, ఎట్లా అయితే శ్రమపడి సాధించాం. ఆ రోజుల్లోనే వ్యావహారిక భాషోద్యమం కూడా కాలువలుతో. ఆ ప్రచారం కోసం బుర్రా శేషగిరిరావు గారు,
గిడుగు సీతాపతి గారు రెసిడెన్సీ కాలేజీకి వచ్చి కొన్ని ఉపన్యాసాలు విద్యార్థులలో అధిక సంఖ్యాకులు గ్రాంధిక భాషాభిమానులుగానే ఉండే. ఆ తారుణ్యంలో, ఆ అమాయకత్వం, ఉత్సాహం నేను ఇంకా కొందరు మిత్రులం కలిసి ఈ వ్యవహార భాషోద్యమ ప్రచారకుల సభల్లో ఆ ఉపన్యాసాలను అల్లరి పెడుతూ ఉండేవారు. ఒక రోజున గిడుగు సీతాపతి గారు ఉపన్యసించి మంచి ఆత్మవిశ్వాసంలో, స్థైర్యంతో మీరిప్పుడు మా మాటల లక్ష్య పెట్టకపోయినా సమీప భవిష్యత్తులో మా తీర్పు ప్రకారమే నడుచుకుంటా తప్పదని గంభీరంగా అన్నారు. బేకన్స్ఫీల్డ్ పార్లమెంటులో ఒక సందర్భంలో ఇలానే ఉద్ఘాటించి సీతాపతి గారి మాటలు నేను అందుకొని మహా దిగావులవయ్యా అభినవ బేకన్స్ఫీల్డ్ని అని ఓ విసురు విసిరారు. ఆ రోజు అట్లాంటి ఉత్సాహ ఉద్రేకాలు పరవళ్ళు తొక్కుతూ ఉండి తర్వాత ఆయన జోస్యం నిజమైనట్లుగా మేమంతా వ్యవహారిక భాషావాదానికి ఎంతో ప్రోత్సాహరించి ఉభయులకు తెలిసిన బంధువుల ద్వారా బరంపురంలో నాకు సంబంధం కుదిరి 1913లో అక్కడే వివాహమై నాది వారి కుటుంబం అక్కడ స్థిరపడ్డ. కాబట్టి వాళ్ళ కుటుంబంతో మా సాన్నిహిత్యం మరిన్ని వృద్ధిపోయింది. తదాదిగా 1913 జూన్ 13 నా వివాహమైన 6 నెలలకే మా తండ్రి గారు ఆ సంవత్సరమే డిసెంబర్ 13 అంటే 6 నెలలకు పరమపది. అప్పటికి వారి వయస్సు 60. 1917లో బిఎల్ పట్టా పట్టుకొని స్వగృహంలో ఉండి ఇంటికి ఎదురుగా ఉన్న కోర్టుతో నరసరావుపేటలో ప్రాక్టీస్ ప్రారంభించాను. నేను అంటే కోలవేలు. మా తండ్రి గారి దగ్గర గుమాస్తాగా ఉన్న బెల్లంకొండ లక్ష్మీనారాయణ గారు కొన్నాళ్ళు నాకు సహాయకులుగా, తర్వాత కొన్నాళ్ళు శ్రీ ఎండవల్లి భుజంగరావు గారు గుమాస్తాగా. నరసరావుపేటలో స్థిరపడటానికి ముందు మద్రాసులో విద్యార్థి దశ ఆనందంగా గడిచిపోయిందనే చెప్పాలి. సాహిత్యపరులైన మిత్రులతో ఉత్సాహంగా గడిచిపోయేది కాదు. 1914లో రాజపురోడు తృణకంకణం ప్రకటించారు. తృణకంకణాన్ని గురించి మా మిత్రమండలి వాళ్ళం సమావేశమైనప్పుడల్లా చర్చించేవారు. తెలుగు సాహిత్యానికి నూతనమైన వికాసం కలిగించింది ఆ కావ్యమని మేమంతా అభిప్రాయపడేవారు. తృణకంకణం ఒక నేరేటివ్ పొయం, ప్రేమ గాథ. 1917 సంవత్సరం నుంచి 21 దాకా 4 ఏళ్ళు నరసరావుపేటలో నేను ప్రాక్టీస్ చేసి కోర్టు మా ఇంటికి ఎదురే. కోర్టు వెనకాలే క్లబ్బు ఒకటి. ప్రతిరోజు టెన్నిస్ ఆడేవాడు. ఆ రోజులు చాలా సంతృప్తిగా ఉత్సాహంగా గడిచిపోయి నాన్నగారి క్లయింట్లు చాలామంది వచ్చి చేరినందువల్ల సంపాదన కూడా తృప్తికరంగా ఉంది. క్రిమినల్ కేసుల్లో కంటే సివిల్ కేసుల్లోనే పనిచేయటం నాకు ఎక్కువ అభిలాషగా ఉండేది. కొంతకాలమైన తర్వాత ప్రాక్టీసు గుంటూరుకు మార్చవచ్చునన్న కోరిక ఆ రోజుల్లో ఉండేది. నా తోటి ప్లేడర్లలో చావలి వెంకటకృష్ణయ్య గారు, తాడేపల్లి సంపూర్ణ లక్ష్మీనారాయణ గారు నాకు అత్యంత సన్నిహితులుగా, ప్రీతి పాత్రులుగా ఉన్నారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల నుంచి వారు నాకు సన్నిహితులు. అప్పటికి వారిలో మా ఊళ్ళో నడింపల్లి జగన్నాథరావు, కొండుభొట్ల గోపాలకృష్ణయ్య గారు ప్రముఖ వ్యక్తి. జగన్నాథరావు గారు గొప్ప చరిత్ర పరిశోధన, ఆంధ్ర మహాసామ్రాజ్యమున్న ఉద్గ్రంథాన్ని ప్రకటించి పురాతత్వ విశారద అన్న బిరుదు కూడా వారికి ఉండే. గోపాలకృష్ణయ్య గారు న్యాయవాదులు చాలా ప్రముఖులుగా ఉండేవారు. నరసరావుపేటలో కుదురుగా ఉన్న 4-5 ఏళ్లలో కొంత నిర్మాణాత్మక కార్యక్రమం కూడా మిత్రుల సహాయంతో నిర్వహించారు. 1917లో నెల్లంకొండ రాఘవరావు గారితో కలిసి మా ఊళ్ళో ఒక గ్రంథాలయం స్థాపించారు. అది ఇప్పుడు మున్సిపల్ లైబ్రరీగా రూపొంది. హోమ్ రూల్ ఉద్యమం పట్ల, ఆంధ్రదేశ గ్రంథాలయ ఉద్యమం పట్ల విశేషమైన ఆసక్తి ఉండేది. గాంధీ గారి ఉద్యమానికి పూర్వమే 1916లో యానీ బెసెంట్ గారు
హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించి భారతదేశానికి చాలా గొప్ప సేవ చేసింది. ఆ రోజుల్లో ఆమె ప్రబోధం వల్ల ఎందరో యువకులు ప్రభావితులై మా ఊరి నాటకాలలో నిర్వహించబడే కార్యక్రమాలు, ఇతర స్థానిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. 1917 కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు కూడా వెళ్ళాను. అక్కడ మహానాయకులందరినీ దర్శించడం ఒక అపూర్వ అనుభూతి. బాలగంగాధర్ తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మహానాయకుల సందర్శనం, వారి ఉపన్యాసాలు వినే మహద్భాగ్యం మరువలే. అప్పుడే జేసీ బోస్ ప్రపంచ జగదీష్ చంద్రబోస్ ప్రఖ్యాత శాస్త్రవేత్త గారి ఉపన్యాసం కూడా నాకు న్యాయవాద వృత్తిలో మంచి అభిరుచి ఉండేది, కానీ తగినంత కృషి చేయకముందే గాంధీ మహాత్ముని మహోద్యమం నన్ను ఆకర్షించడం వల్ల జీవితం మరొక మార్గంలో పడి విద్యార్థి దశ నుండి కూడా కలకత్తా నుండి వెలువడుతుండే మోడర్న్ రివ్యూకు చందాదారు. ఆ పత్రికను శ్రద్ధగా చదివేవ. తెలుగు పత్రికలో కృష్ణా పత్రిక నాకు ప్రీతి పాత్రంగా ఉంది. డాక్టర్ పట్టాభి గారి జన్మభూమి పత్రిక కూడా మా అభిమాన పత్రిక. ఆ రోజులు కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక పరిణామ దశ. 1907 సూరత్ కాంగ్రెస్లో చీలిపోయిన మితవాదులను అతివాదులను కలిపి సంయుక్త కాంగ్రెస్గా రూపొందించి అనీ బిసెంట్గా దేశానికి మహోపకారం చేశారు. 1910లోనే మార్లో మింటే సంస్కరణలు వచ్చాయి. కానీ ఈ సంస్కరణలు కొందరికి నచ్చల. ఇంతకంటే అధికమైన ప్రాతినిధ్యం హిందూ దేశీయులకు కలగాలని, స్వరాజ్య సంపాదనకు అనువైన మార్గం నిర్దేశించాలని కాంగ్రెస్ ఆందోళన దేవదీస్తుంది. ఈ ఆందోళన ఫలితంగా మాంటేగ్ హిందూ దేశానికి వచ్చి పర్యటించి దశల వారీగా భారతదేశానికి స్వాతంత్రం ప్రసాదించడానికి ఒక నివేదిక స్థిరపరిచారు. తిలక్ మహాశయుడు ఈ నివేదికలను ఏమాత్రం సంతృప్తిగా లేదని నిరాకరి. దీంతో మళ్ళీ కాంగ్రెస్లో చీలిక. మితవాదులంతా కలిసి కాంగ్రెస్ నుంచి విడిపోయి లిబరల్ లీగ్ అనే పేరుతో వేరే సంస్థ పెట్టారు. ఆంధ్రదేశంలో మోచర్ల రామచంద్రరావు, న్యాయపతి సుబ్బారావు గారు, పంతులు గారు మొదలైన వాళ్ళంతా అందులో చేరారు. పట్టాభి ఇక్కడ 2 న్యాయపతి సుబ్బారావు గారు రాజకీయ నాయకుడు. అలాగే రేడియో అన్నయ్య అని మల్లేశ్వర్లో పెద్దనామాచ్యుడిగా వేషం వేసిన ఆయన పేరు న్యాపతి, న్యాపతి సుబ్బారావు. ఆయన రేడియో అన్నయ్య. కాంగ్రెస్ సంస్థలో ఉండి నిరంతరం దేశ సేవ చేశారు. ఆ రోజుల్లో మోచర్ల పూర్ణచంద్రరావు మద్రాస్ శాసనసభలో ప్రధాన పాత్ర వహించారు. తర్వాత కేంద్ర శాసనసభలో సభ్యులయ్యారు. ఢిల్లీలో పనిచేసి శాసనసభకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేవాడు. పరిమితమైన పరిధిలోనే ఆ రోజుల్లో నాయకులు పనిచేయాల్సి వచ్చాయి. కానీ అవకాశం ఉన్నంతలోనే దేశ సౌభాగ్యం కోసం వాళ్ళు పాటు పడేవారు. రామచంద్రరావు గారి తర్వాత కొండా వెంకటప్పయ్య గారు మద్రాస్ శాసనసభకు గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల తరపున ఎన్నికయ్యారు. 1913లోనే ప్రారంభమైన ఆంధ్ర రాష్ట్రోద్యమం కూడా ఆ రోజుల్లో బాగా వ్యాప్తి చెంది ఆంధ్ర రాష్ట్రం కోరుతూ నాయకులంతా మాంటేకు ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. మాంటేక్ సూత్రప్రాయంగా దీన్ని అంగీకరించారు కూడా. కానీ మన నాయకులంతా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రవేశించినందువల్ల అటుపై ప్రభుత్వంతో ఆంధ్ర రాష్ట్ర స్థాపన విషయం సంప్రదింపులు జరిపేందుకు అవకాశం లేకుండా రాయపురం సుబ్బారావు గారి దేశభక్తి ప్రపూరితాలైన గీత ఆ రోజుల్లో ఆంధ్రోద్యమ వ్యాప్తికి బాగా తోడు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కూడా ఇంగ్లాండ్ నుండి వచ్చాక కొంతకాలం రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో పనిచేసి కొన్ని పేచీలు పెట్టుకొని అక్కడ ఉద్యోగానికి స్వస్తి చెప్పి తర్వాత ఆంధ్ర జాతీయ కళాశాల నేషనల్ కాలేజీలో అక్కడ ఆయన ధర్మార్థ కామ మోక్షాల గురించి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు, అంటే నీతి మోరల్ క్లాసెస్ అన్న. అక్కడ కూడా ఆయన అభిప్రాయ భేదాలు
జాతీయ కళాశాలను కూడా వదిలిపెట్టి ఆంధ్ర మహాసభ కార్యదర్శిగా గోపాలకృష్ణయ్య గారు మొట్టమొదట రాజకీయాల్లో ప్రవేశించారు. తర్వాత అసహాయోద్యమంలో గొప్ప నాయకుడయ్యారు. వీరికి రామదండ్రి ఉద్యమం, ధైర్య సాహసాల, చీరాల పేరాల ఉద్యమాన్ని అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, లోక ప్రసిద్ధ. నేను కొంతకాలం సహాయ నిరాకరణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో పనిచేసి గుంటూరులో కాంగ్రెస్ సంఘాన్ని ప్రచురణ ఉద్యోగిగా గొల్లపూడి సీతారామ శాస్త్రి గారి స్వామి సీతారామంట తోడ్పడేవారు. ఆ రోజుల్లో దేశమంతటా వెల్లి విరిసిన ఉత్సాహం, కార్యదీక్ష నిరుపమానంగా కోర్టులు బహిష్కరించాలని, విద్యార్థులు స్కూళ్లను వెలివేయాలని, శాసనసభల్లో పాల్గొనకూడదని గాంధీ గారు ప్రబోధి దీనే త్రివిధ బహిష్కారం అని. దీన్ని అనుసరించే నా వంటి వాడు 1920 నాగపూర్ కాంగ్రెస్ సభల తర్వాత న్యాయవాద వృత్తిని విసర్జించారు. అంతకు పూర్వమే జరిగిన ఎన్నికలలో ప్రజలు ఓటు చెయ్యకూడదని ఒక ఆందోళన ఈ ప్రాంతంలో బాగా జయప్రదంగా సాగింది. కొండా వెంకటప్పయ్య పంతులు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి 1921 సంవత్సరంలోనే వెంకటప్పయ్య పంతులు గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మాలపల్లి ఫేమంట కారాగార శిక్ష అనుభవి. ఇది గుంటూరు మండల పన్నుల నిరాకరణ ఉద్యమానికి తొలిమెత్తు నాందే. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రాయవేలూరు జైల్లో ఉన్నప్పుడే మాలపల్లి రాశారు. ఆధునికాంధ్ర సాహిత్యంలో ఈ మహోత్తమ గ్రంథం ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించి ప్రప్రథమంగా దీన్ని ముద్రించిన కిట్ బెల్లంకొండ రాఘవరావు గారు. దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమ చరిత్ర విపులంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. దేశ చరిత్రలో ఈ ఉద్యమం ప్రధాన స్థానాన్ని వహిస్తుంది. 1921 నవంబర్లో శ్రీ ప్రకాశం పంతులు స్వరాజ్య అనే ఆంగ్ల దినపత్రికను మెడ్రాసులో ప్రారంభం. నేను అందులో సహాయ సంపాదకుడుగా ఉన్నాను. ఈ అధ్యాయం ముగించే ముందు ఒక విషయం చెప్పాలి. 1904లో చనిపోయిన మా అన్నగారు రామగోపాల కృష్ణారావు గారి కుటుంబం గురించి 4 మాటలు చెప్పాలి. మా వదిని గారు మహాతల్లి 50 సంవత్సరాలు వైధవ్య దుఃఖాన్ని అనుభవించి 1956లో నా చేతి మీదుగానే దాటిపోయి ఆమె తన కన్న కడుపు కన్నా మిన్నగా నన్ను ప్రేమి మా అన్నగారి మరణానంతరం బందరు చేరు ఈ మహా దుఃఖంలో సైతం నన్ను విడిచి వెళ్ళటం ఎక్కువ దుఃఖకరంగా వ్యసనకరంగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు. మా వదిన గారిది మహాదయనీయ జీవి. మా కంటి పాపలాగా పెరిగిన మా అన్నగారి కొడుకు రాజగోపాలరావు మరణం ఆమె దురదృష్టం అవధినందుకు. ఆమె గారు తన జీవితాన్నంత గీతా ప్రచారానికి అర్పించుకున్న ధన్యురా, పరమ భక్తుల, మహాజ్ఞాని, సాధుచరిత, ద్వంద్వాలకు అతీతమైన స్థితప్రజ్ఞ ఆమె జీవితంలో సాధించగా ఆమె గారు చనిపోయే ముందు విహ్వల భావం, వదిన మన రాజగోపాల్ ఉన్నట్టయితే ఈ పాటకి ఎంత వాడయ్యేవాడో కదా అన్నారు. దానికి ఆమె నాయన వాడు మధ్యలోనే వచ్చాడు, మధ్యలోనే వెళ్ళాడయ్యా అని సాంత్వన వాక్యాలు. ఆమె మారెళ్ళ వారి ఇంటి ఆడపడు, పేరు అన్నపూర్ణమ్మ, మా అమ్మగారి పేరు రుక్మిణమ్మ. ఈ విధంగా 1921 నవంబర్ మద్రాసు చేరి స్వరాజ్యంలో సహాయ సంపాదకుడిగా చేరినాక నరసరావుపేటలో మద్రాసు వెళ్ళబోయేమో జరిగిన ఇంకో సంఘటన వివరి. ఇది గిడుగు రామ్మూర్తి గారి దర్శనం. 1920 ప్రాంతం రామ్మూర్తి పంతులు గారు మా నరసరావుపేట వచ్చారు. వారి వెంట శ్రీ బెల్లంకొండ రాఘవరావు గారి వద్ద కమిడిపాడు వెళ్ళారు. అది చాలా అపూర్వ అనుభవం. రామ్మూర్తి పంతులు గారు మా ఊరి హై స్కూల్ మహా గొప్ప ఉపన్యాసం ఇచ్చి వారి దగ్గర వ్యవహారిక భాషోద్యమాన్ని అవసరమైన సరంజామా అంతా పూర్తిగా కవిల కట్ట
సాక్ష్యాధారాలు, జయపత్రికలు, రుజువులు, తమ వాద నిరూపణాధారాలు ఆధారాలు అన్నీ వ్యవహారిక భాషోద్యమం ఆయన వల్లనే వ్యాపి పని. స్వరాజ్య పత్రికలో 2 ఏళ్ళు సహాయ సంపాదకుడిగా పనిచేసిన రోజులు మరవలేదు. ప్రకాశం పంతులు గారు నిర్వహించి స్వరాజ్య పత్రిక మన దేశంలోని పత్రికా నిర్వహణలు, వార్తాపత్రికల ప్రచురణలు ఒక అపూర్వ చరిత్ర సృష్టి. ఎప్పుడైనా సంపాదకీయాలు వ్రాయటం, వార్తలను ఎడిట్ చేయటం చేస్తూ ఉండే. స్వరాజ్యలో నాతో పాటు ఖాసా సుబ్బారావు, కృపానిధి గారు ఉండే. వారితో కలిసి పనిచేయటం మరుపురాని దివ్యానుభూతి అనిపిస్తుంది. ట్రిప్లికేన్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉండేవారు. మా అమ్మగారు మాతో ఉండేవారు. బ్రాడ్వేలో స్వరాజ్య ఆఫీసులు సుమారు 5-6 వేల ప్రతులు స్వరాజ్య అచ్చువేశారు. పత్రికను ప్రతిభావంతంగా నడిపిన, ఆర్థికంగా సౌష్ఠవం చాలా ఉడుదుడులు కులపులు. ప్రకాశం పంతులు గారు తన సంపాదనంతా వెనక ముందు చూడకుండా ఈ పత్రిక కోసమే ఖర్చు పెట్టి. నాకొక చిన్న వివాదం సంభవించింది. ఆయన పత్రికలో ఎవరో సర్ ఎస్ సుబ్రహ్మణ్యయ్య గారిని గురించి ప్రస్తావిస్తూ ఆయన గారు 2 సార్లు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారని ఉదహరి. ఇది పొరపాటని, ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండలేదని ప్రకాశం గారితో అంటే, నీ అప్పటికి పుట్టలేదు, నీకెట్లా తెలుసు అన్నాడు అని చమత్కార ధోరణిలో వేళాకోళం చేసి. కానీ తర్వాత నన్నే వెళ్ళి ఆ పొరపాటు దిద్దమని పొరమాయి. మొదట తొందరపడిన ఇతరుల మాటను మన్నించడం పంతులు గారి గొప్ప గుణం. ఆ కాలంలో రాజాజీ అనే శ్రీ రాజగోపాలాచారి తరచూ స్వరాజ్య ఆఫీసుకు వచ్చి సహకారం నిలుపుతూ ఉండే. వారి పరిచయ భాగ్యం నాకు అప్పుడే కానీ. పంతులు గారు రాజగోపాలాచారి అప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండే. ఖాసా సుబ్బారావు చాలా ప్రతిభావంతుడు. వ్యాసరచనలు అందవేసిన చెయ్యని, అప్పటికే పేరు ప్రఖ్యాతులు. కృపానిధితో, ఖాసాతో నాకు చాలా స్నేహం ఉండే. ముగ్గురం ఒకే చోట కలిసి పనిచేస్తూ ఉండేవాళ్ళం కాబట్టి కలిసిమెలిసి ఉండే. స్వరాజ్య పత్రికలో తీవ్రమైన వ్యాసాలు వస్తూ ఉండేవి కదా. సహాయ నిరాకరణ ఉద్యమ మిక్కిలి ప్రోద్బలపరుస్తున్నందువల్ల ప్రభుత్వం వారు పత్రికపై చర్య తీసుకుంటారేమోనని ఎప్పటికప్పుడు విచికిత్సకు లోనవుతూ ఉండేవారు. కానీ అలాంటిది సంభవించి అప్పుడప్పుడు సిఆర్ అంటే చక్రవర్తి స్వరాజ్య పత్రికలో కాంగ్రెస్ రాజకీయాల గురించి రాసి, స్వరాజ్య పత్రికలోనే ఆ పత్రిక వచ్చినంతకాలం నేను పనిచేసేవాడినేమో. కానీ బందర్ నుండి పట్టాధికారులు నేను వచ్చి జాతీయ కళాశాలలో అధ్యాపకత్వం స్వీకరించాల్సిందని అభిలషించినందుకు 1923 జూలై నెలలో బందరు వచ్చి జాతీయ కళాశాలలో అధ్యాపకుణ్ణిగా అప్పటికే కోపల్లె హనుమంతరావు గారు కీర్తిశేషులై ఆయన స్థాపించిందే. జాతీయ కళాశాలలో పనిచేసిన 4 ఏళ్ళు నా జీవితం సంతోషంగా సంపూర్ణంగా గడిచి ఎంతో విజ్ఞానాభివృద్ధి చేసుకునేందుకు కూడా నాకు అక్కడ అవకాశం కలిగింది. సహాయ నిరాకరణ ఉద్యమ ఫలితంగా హై స్కూల్ చదువులు మానేసిన వాడు జాతీయ కళాశాలలో చేరి చదివారు. కాలేజీ తరగతుల స్థాయిలో చరిత్ర, రాజనీతి, అర్థశాస్త్రం నేను విద్యార్థులకు బోధించేవాడు. అక్కడ బోధన తెలుగులోనే అయితే ఇంగ్లీషు గ్రంథాలు బాగా చదివేవాడు విద్యార్థులలో జ్ఞాన తృష్ణ, ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడానికి అధ్యాపక బృందం కృషి చేశారు. విద్యార్థులకు ఇంగ్లీష్ సాహిత్యం బోధించడం, ప్రామాణిక గ్రంథాలను ఎన్నిక చేసి వాళ్లతో చదివించే బాధ్యత కూడా నేను తీసుకున్నాను. అప్పుడు కళాశాలలో శ్రీ పెదవాడ గోపాలరెడ్డి 1 సంవత్సరం విద్యార్థి. 1 సంవత్సరం గడవగానే ఆయన శాంతినికేతన్ వెళ్ళిపోయి జాతీయ కళాశాలలో ప్రమోద కుమార్ చటర్జీ
చిత్రలేఖనం తరగతులు నిర్వహించేవారు. విశ్వనాథ సత్యనారాయణ తెలుగు చెప్పారు. ఆ రోజుల్లోనే విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ నత్తరశాల గిరికుమారుని ప్రేమగీత మొదలైన కావ్యాలు రచిస్తూ బాపిరాజు గారు భీమవరంలో ఉండేవారు. 1921 సంవత్సరంలో జైలుకు వెళ్ళొచ్చాక జాతీయ కళాశాలకు వచ్చి ప్రమోద చటర్జీ దగ్గర తన చిత్రలేఖన నైపుణ్యాన్ని వెరువులు దిద్దుకునే ప్రయత్నంలో ఉండేవారు. 1923 కౌతా శ్రీరామ శాస్త్రిగా శారద మాసపత్రిక ప్రారంభి. శారద ఆనాటి చక్కని సాహిత్య పత్రిక. బాపిరాజు శారదలో అప్పుడప్పుడు రచనలు చేసేవారు. మంచి ప్రమాణాలు శారద ఉత్తమ కళా సాహిత్య పత్రికగా రూపొందింది. కౌతా రామశాస్త్రి గారు ఉత్తమ దేశభక్తి. లలిత కళలు, అందులో ముఖ్యంగా చిత్రకళలో విశేషించి గొప్ప అభిరుచి కల వీరి కుమారుడు ఆనందమోహన్, రామమోహన్ ప్రమోద్ కుమార్ చటర్జీ వద్ద చిత్రకళ అభ్యసించారు. మాచర్ల వాస్తవ్యుడు గుర్రం మల్లయ్యగా అప్పుడు చిత్రకళ నేర్చారు. కౌతా శ్రీరామశాస్త్రి గారి చాలా గొప్ప సంస్కారం గల కళాశాల ఆవరణలో ఒక పాకలో మేం కాపురం ఉండేవాడు. నాకు నెలకు 80 రూపాయలు గౌరవ భృతి ఆనరోడియం ఇచ్చేవారు. అప్పుడు జాతీయ కళాశాల చెల్లరికి శ్రీనివాసరావు ప్రిన్సిపాల్గా ఉండేవారు. చెల్లరికి శ్రీనివాసరావు మనవడే అనుకుంటా, చెల్లరిగా లక్ష్మణరావు. ఆయన నేను బందర్లో 1961 మధ్యలో హిందూ కాలేజీలో ఫిజిక్స్ డెమాన్స్ట్రేటర్గా పనిచేసినప్పుడు అతను అక్కడ నాతో పాటు పనిచేశాడు. తర్వాత ఆర్టీసీలో పెద్ద ఉద్యోగం చేసి డిపో మేనేజర్ కూడా అయ్యాడు. మా ఇద్దరి స్నేహం అంత బాగా ఉంది. చాలా చక్కని కార్టూన్లు వేసేవాడు. చాలా సరదాగా మాట్లాడు. మంచి సాహిత్య జ్ఞానం ఉన్నవాడు. హాస్యరసాన్ని బాగా పెంపొందించారు. విశ్వనాథ వారు ఏ రచన చేసిన ముందు నాకు బాపిరాజు గారికి చదివి వినిపించే. ఆ రోజుల్లో మాకు ఇది పరిపాలన. ఆంధ్ర ప్రశస్తి కిన్నరసాని పాటలు ఏకవీరా ఇస్లామీ వినిపించగా ఆ రోజుల్లో విన్నాం. నర్తనశాల కూడా ఆ రోజుల్లోనే ఆయన రాశారు. విశ్వనాథ మహాకవి అవుతాడని ఆంధ్రదేశం ఆయన్ను ఆకాశానికి ఎత్తుతుందని మాకు ఆయన రచనలు విన్నప్పుడు అనిపి ఆ రచనల్లో సౌందర్యాన్ని, వారి ప్రతిభా సంపద ముగ్ధులమైపోతూ ఉంటారు. కళాశాల ఆవరణలో పచ్చిక బయళ్లలో వెన్నెల రాత్రి స్నేహితులం తరచుగా సమావేశమై సాహిత్య గోష్ఠులు జరుపుతూ ఉంటారు. అప్పుడప్పుడు మా సమావేశాలు శివశంకర శాస్త్రి తల్లావంచలు వచ్చేవారు, కృష్ణశాస్త్రి వచ్చేవారు, నండూరి సుబ్బారావు, నాయన్ సుబ్బారావు, బెల్లంకొండ రాఘవరావు కళాశాల అతిథులుగా వచ్చి పాల్గొనేవారు. ఊళ్ళో సాహిత్య సభలు జరిపేవారు. మొత్తం మీద అక్కడి వాతావరణమంతా పరమోల్లాసకరంగా కలకల్లాడు, సాహిత్యమయంగా, కళామయంగా. జలసూత్రం రుక్మిణీనాథ జరుక్ రాత్రి అంటారు ప్యారడీ. అప్పుడు చిట్టుగూడూరు సంస్కృత కళాశాలలో విద్యార్థి వెంకటి నాగేంద్రరావు, మాయాబజార్ ఫేక్ శారద పత్రిక సహాయ సంపాదకు డివి సుబ్బారావు నాటక సమాజం వ్యవహర్తగా. ఆయన కూడా జాతీయ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థి అన్నమాట. గొప్ప కళాభిమాని, సాహిత్యమే. ఆయన నాటకం వింఛారాణి ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి. ఇది వింఛారాణి రాసింది వెంకటే. ఆ రోజుల్లో విశ్వనాథ నర్తనశాల తెనాలి కంపెనీ వారు మెనర్వా హాల్లో ప్రజెంట్ విశ్వనాథ, బాపిరాజు, నేరు, ముట్నూరి, పురాణం సూర్యశాస్త్రి గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, మామగారు స్వయాన అంతా కలిసి దర్శించాం. ఆనాటి నాటక ప్రదర్శన మమ్మల్ని తన్మయుల్ని చేసి ఆ రోజు మాధవపెత్తి వెంకట్రామయ్య గారు కీచక పాత్ర ధరించి, పారుపల్లి సుబ్బారావు గారు ద్రౌపది పాత్ర ధరించి నర్తనశాల రచనా ప్రమాణాలను బట్టి చూసిన
ప్రదర్శన యోగ్యతను బట్టి చూసిన ఉత్తమ శ్రేణికి చెందిన నాటకమైన ఎందువల్లనూ నాటకం రంగస్థలం మీద తర్వాత అంత ఎక్కువగా రాణించలేకపోయింది. ఆ రోజుల్లో చిలుకూరి వీరభద్రరావు గారు మా కాలేజీకి వచ్చి శాతవాహన యుగంపై ఉపన్యాసాలు, డాక్టర్ కజిన్స్ వచ్చి చిత్రలేఖనంపై ఉపన్యసించారు. ఒకసారి జాతీయ కళాశాలలు సాహిత్య ఉపన్యాసాలు నిర్వహించడమే కాక ఇతర ప్రదేశాలలో సాహిత్య సమావేశాలు జరిగితే మేమంతా వెళ్ళి పాల్గొని 1935 నూజివీడులో మండూరి సుబ్బారావు సాహిత్య సభను ఒకదాన్ని ఏర్పాటు చేశారు. విశ్వనాథ, బాపిరాజు, నేను, బెల్లంకొండ రాఘవరావు సభలో పాల్గొని ఆ సభకు వేదం వెంకటరాయ శాస్త్రి గారు అధ్యక్షుడు. ఇంటి పాటలు నండూరి అద్భుతంగా పాడారు. ఆ సభలో వెంకట శాస్త్రి గారు ఇంటి పాటలను బాగా ప్రశంసించి ఇంకొకసారి భీమవరం బాపిరాజు సాహిత్య సమావేశం ఏర్పాటు చేశారు. దానిలో మేమంతా తరచూ బెల్లంకొండ రాఘవరావు గారి గ్రామం మా నరసరావుపేట దగ్గరే ఉన్న పమిడిపాటు వెళ్ళి మేమంతా 3-4 రోజులు కులాసాగా సాహిత్య గోష్ఠులు కాలక్షేపం చేశాం. విశ్వనాథ తమ పద్యాలేక ఇతర మిత్రుల పద్యాలు కూడా శ్రావ్యంగా ఉత్తేజులు అయ్యేటట్టుగా చదివి వినిపించి గిడుగు రామమూర్తి పంతులు గారు ఆంధ్రదేశమంతా తిరిగి భాషోద్యమాన్ని తీవ్రతరం చేసి వ్యాపింపచేసేవారు. నవ్య వ్యవహారిక సాహిత్యోద్యమం బాగా వ్యాప్తి నందుతూ వచ్చి స్వామి శివశంకరుడు నవ్య సాహిత్యానికి పట్టు గొమ్మగా నూతన రచయితలను ప్రోత్సహించి నూతన రచనలు బయటికి తెచ్చారు. సాహిత్య సమావేశాలకు హాజరై కావ్య పఠనం వల్ల అత్యంత ఆసక్తి కనపరిచేవారు సాహితీ. 1920 గూడూరులో నాయన సుబ్బారావు గారి వివాహం జరిగి ఈ వివాహానికి నోరు నరసింహశాస్త్రి, స్వామి శివశంకర, నండూరి సుబ్బారావు, విశ్వనాథ, బాపిరాజు, నేను వెళ్ళా. అప్పటికే నాయని సౌభద్రుడి ప్రణయ యాత్ర ప్రకటించి సౌభద్రుడి ప్రణయ యాత్రకు ఫలశ్రుతిగా వివాహమని మేమంతా అభినందించాం. పెళ్లిలో కూడా కవితా గోష్ఠులు అప్పుడే నండూరి కొత్తగా రచించిన గోవు మా లక్ష్మికి అన్న పాట వినిపించి, అంటే వారి కవిత్వం మానవుణ్ణి అధిగమించి విలక్షణమై మరో జగత్తులో ప్రవేశించిందని అనిపించి భావ కవిత్వం అటు బలంపరం నుంచి బళ్ళారి వైర విహారం చేసిన రోజులు సఖి, సాహితీ మొదలైన మాసపత్రికలు వెలువడి కథానిక, ఖండ కావ్యం మొదలైన నూతన ప్రక్రియ బాగా రూపురేఖలు దిద్దుకోవడం సహాయం చేయి. 1924లో భారతి శివలంక వారు ప్రారంభించి బందర్లో మొత్తానికి ఆనందంగా కాలం గడిచిపోతున్న రోజుల్లో అనుకోకుండా జీవితం ఒక కొత్త మలుపు తిరగాల్సి నెమ్మదిగా సాఫీగా ఒడిదుడుకులు లేకుండా సాగుతున్న జీవితంలో ఒక అవరోధం వచ్చి జాతీయ కళాశాల సహాయ నిరాకరణ ఉద్యమ సంస్థగా నిర్వహించాల్సింది పోయి అంతకు పూర్వంలా మళ్ళీ ప్రభుత్వ సహాయం పొందడానికి కళాశాల నిర్వాహక వర్గం వాళ్ళు నిర్ణయించి అది నాకు అయిష్టం, అనంగీకారం కావటం వల్ల జాతీయ కళాశాలను వదిలిపెట్టి మళ్ళీ మెడ్రాస్ చేరి అక్కడే 1927 చివరిలో త్రివేణి పత్రికను ప్రారంభించాను. మద్రాసు చేరి త్రివేణి పత్రికను ప్రారంభించే ముందే జయంతి అన్న తెలుగు పత్రిక కొన్నాళ్ళు బందరు విడిచిపెడుతున్న చివరి రోజులు జయంతిని నడపాలని సంకల్పం ముట్నూరి కృష్ణారావు గారి దర్బారు బందరులో ఉన్నప్పుడు మిత్రులంతా వెళ్ళారు. అంతా దర్బారీయుల ఎప్పుడు దర్బార్లో కళా సాహిత్య రాజకీయ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణారావు గారు గురుస్థానీయులందరూ వారి సాన్నిధ్యం పవిత్రం, అందరినీ ఉత్తేజితులు చేశారు. చెరుకువాడ నరసింహం, వెట్టిపాటి బ్రహ్మయ్య,
కృష్ణారావు గారి దర్బార్లో మార్పుతో పాటు బహుశా ఆ ఉత్సాహపూరితమై రోజుల్లోనే సర్వాంగ సుందరంగా నవ్య సాహిత్యానికి ప్రోత్సాహమిస్తూ జయంతి పత్రికను నడపాలన్న కోరిక బలపడి మద్రాసు నుంచి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి అచ్చేసేవ జయంతి. ఆ పత్రికకు విశ్వనాథ నేను ప్రధాన సంపాదకుడు. ఆ పత్రిక గురించి ఆసక్తి కలిగేందుకు సాహితీ పరులందరినీ సంప్రదించేది. నేను విశ్వనాథ మద్రాసు పరంపురం పల్లాకిమిడి విజయనగర్ మొదలైన ప్రాంతాలు సాహితీ పరులందరినీ కలిసి సహాయాన్ని అందించి ఉత్తమ రచన అందమైన రూపురేఖలు ఉండే పత్రికలు నడపాలని మా ఆశ. 1920-21లో చన్నపట్నం వెళుతూ ఉండగా మల్లంపల్లి వారి పరిచయం. మల్లంపల్లి బాపిరాజు కృష్ణశాస్త్రి అందరూ జయంతిని అభిమానించారు, వారి రచనలు ఇచ్చారు. అయితే ద్విమాస పత్రికగా 1 ఏడాది మాత్రమే నడక. జయంతిలో కిన్నెరసాని పాటలు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఘట్టాలు, బాపిరాజు గారు బొమ్మలు వేశారు. చరిత్రకు సంబంధించిన వ్యాసాలు మల్లంపల్లి రాశారు. పత్రిక బాగానే వచ్చింది, కానీ తగినంత అమ్మకాలు లేకపోవడం, వ్యాప్తి ప్రచారం లేకపోవడం, పెట్టిన ఖర్చు కూడా. అందువల్ల పత్రిక నిలబడలేక ఉండవల లక్ష్మీనారాయణ కృష్ణ రాయబారం వచ్చి ఆ పత్రికలో ఒక వ్యాసం రాశారు. ఏమైనా ఆ ప్రయత్నం ఫలించారు. జాతీయ కళాశాలను విడిచిపెట్టాక ఎటువంటి నిర్బంధాలు లేక స్వేచ్ఛగా కళా సాహిత్య రంగాలు కృషి చేయవచ్చు కదా అన్న ఆనందంగా. కానీ జయంతి మాత్రం ఆ ఉత్సాహాన్ని కొంత భంగం అయితే ఇంగ్లీష్లో నడిపేటట్లయితే యావత్ భారతదేశం నుండి ప్రోత్సాహం లభిస్తుంది కదా. త్రివేణి అనే పత్రిక ఇంగ్లీష్లో నడపాలనే కోరిక కలిగింది. దురదృష్టకరమైన కారణాల అంతర్జాతీయ కళాశాల అధ్యాపకత్వం వదులుకోవాలన్న మళ్ళీ ఏం చెయ్యాలన్న ప్రశ్న రావడం సహజం. మనసుకు తృప్తి, సంతోషం, కొత్త ప్రయత్నానికి గొప్ప సార్థకత, కొనితేగల పత్రిక నిర్వహించాలన్న సంకల్పం అప్పుడే కలిగి ఆ సంకల్పమే త్రివేణి ఆవిర్భావంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాల వివిధ భాషలలోని సుసంపన్నతను వేలిమిని పరస్పర అవగాహన చేసుకునే చెయ్యాలన్న అభిలాష వలన త్రివేణి ఇంగ్లీష్లో భారతీయ భాషలని ఆ రోజు పునరుజ్జీవనం, నూతన కర్మ వికాసం కలుగు. పాశ్చాత్య వాంగ్మయ ప్రభావం వల్ల, స్వాతంత్ర సముపార్జన ఉత్సుకత వల్ల సారస్వత మత సంఘ కాయక రంగాలలో గాఢమైన కృషి, అభినివేశ, చిత్తశుద్ధి భారతీయులు ఉద్బుద్ధమయ్య. అంతకు పూర్వమే ప్రాచీనమైన భారతీయ సంస్కృతి వైభవం పునరుద్ధరించుకోవాలని ప్రబోధం, ఉత్కంఠ భారతీయులపై కొంత పరిచయకపోల. ఈ తీవ్రమైన అభినివేశంతో కార్యోత్సాహంతో భారతీయ సంస్కారాన్ని పరమ ఔన్నత్య శిఖరాలు తీసుకుపోవాలని బ్రహ్మ సమాజం, దివ్య జ్ఞాన సమాజం కృషి చేయాలి. ఇంతకన్నా కూడా వైవిధ్య దృష్టితో భారతీయ సంస్కృతిలో ఉన్న ఏకత్వంలోని భిన్నత్వంలోని ఏకత్వాన్ని వివిధ ప్రాంతాలు వివిధ భాషలను వికసిస్తున్న జ్ఞాన తృష్ణ సారస్వత పునరుజ్జీవన జిజ్ఞాసులంతా దర్శించడమే త్రివేణి పరమధ్యేయం కూడా. ఏ రాజకీయ పక్షానికి సంబంధం లేని ఉన్నత స్థాయి రాజకీయాలతో కళా సాహిత్యం, వివిధ ప్రాంతాల సాహిత్య రీతి సమన్వయ దృష్టితో పరిశీలించడం, జాతీయ సమైక్యతా దృష్టిని అలవరచడంతో సమగ్రమైన భారతీయ సంస్కృతి దర్పణప్రాయంగా త్రివేణిని నిర్వహించాలన్న సంకల్పం కలి 1927 సంవత్సరం డిసెంబర్లో చన్నపట్నంలో కాంగ్రెస్ మహాసభ జరుగు. ఆ డిసెంబర్ నెలలోనే త్రివేణికి ప్రారంభోత్సవం. చన్నపట్నంలో ప్రముఖ సాహిత్య ప్రియులంతా
తమిళులు, తెలుగులు ఉత్సవ సభకు వచ్చారు. కాంగ్రెస్ సభకు వచ్చేవాళ్ళు కూడా కొందరు. ఆ ప్రారంభోత్సవ సభకు చావలి కృష్ణయ్య గారు అధ్యక్షుడు. వీరు అత్యంత ప్రతిభా వక్త. చిన్న వయస్సులో చనిపోయారు. నరసరావుపేటలోని ప్రముఖ వ్యక్తులు ఆయన. స్వరాజ్యంలో పనిచేస్తున్న నా పాదమిత్రులంతా సభలో ఉన్నారు. కృష్ణశాస్త్రి, విశ్వనాథ, మల్లవరపు విశ్వేశ్వరం, బాబిరాజు, మల్లంపల్లి మొదలు కళాకారులు, సాహితీపరులు సభలు అలంకరి. త్రివేణి ప్రథమ సంచి 1927 డిసెంబర్లో వచ్చి అప్పటి నుంచి 7-8 సంవత్సరాల ద్వైమాస పత్రిక, అంటే 2 నెలలకు ఒకసారి. తర్వాత త్రైమాస పత్రిక 3 నెలలకు. త్రివేణిలో మొట్టమొదటి వ్యాసం జనరాజాదాస అని ఆయన రాశారు. వీరు సింహళ దేశీ, బహుభాషా కోవిదు. దివ్యజ్ఞాన సమాజానికి కొన్నేళ్ళు అధ్యక్షుడై మానవ సేవ, జ్ఞాన బోధ చేశారు. గొప్ప ప్రతిభావంతులు వ్యుత్పత్తి. త్రివేణి ప్రారంభం నుంచి దాని పట్ల విశేషమైన ఆదరాభిమానాలు చూపుతూ చాలా సహకారం జరుపు. త్రివేణిలో ఎన్నో రచనలు చేశారు. మొదటి రోజుల్లో మోచర్ల రామచంద్రరావు, పట్టాభి, వేంబరపు రామదాసు, పిఎస్ శివస్వామయ్య గారు త్రివేణిలో రచనలు చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా శంకరాద్వైతం మీద, ఇంకా వేదాంత రీతులపై త్రివేణిలో కొన్ని వ్యాసాలు. జనరాజదాస వివిధ విషయాలపై రాశారు. బాబరాజు కృష్ణారావు, బాపిరాజు మొదటి దశలోనే గౌరవ సంపాదకు. ఆ రోజుల్లో చన్నపట్నం నుండి ఎం శేషాచలపతి గారి సంపాదకత్వంలో న్యూ ఎరా అనే మాసపత్రిక వచ్చి రాధాకృష్ణన్ గారి ప్రోత్సాహం ఈ పత్రికకు ఎక్కువ. కేసరి కుటుంబం అధిపతుల కేఎన్ కేసరిగా ఈ పత్రికకు ప్రచురణకర్త. ఆ పత్రికకు సలహా సమితి సభ్యులుగా రాధాకృష్ణన్, కేటీ షా ఉండేవారు. అప్పుడు రాధాకృష్ణన్ గారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆచార్య పదవి. 1 సంవత్సరం నడిచిన తరువాత పత్రిక ప్రచురణ ఉత్సాహదాయకంగా లేకపోనందున నిలిపివేశారు. ఆ పత్రిక నిలిపివేసి త్రివేణి పత్రికలో ఆ పత్రిక అంతర్భాగం చేస్తున్నామంటూ ప్రకటించారు. అప్పుడు ఆ పత్రిక సలహా సంఘం సభ్యులు కొందరి త్రివేణి పక్షాన కొందరిని కలిపి త్రివేణికి కూడా ఒక సంపాదక సంబంధమై సలహా సంఘం ఏర్పడి రాధాకృష్ణన్, శేషాచలపతిరావు, పట్టాభి, జనరాజాదాస మొదలైన త్రివేణికి సలహా సంఘ సభ్యులు. త్రివేణిని ప్రారంభించిన కొద్ది కాలానికి నేను 5 ఫైల్స్లో, అంటే మూల సంఖ్యతో బాధపడ్డా. సభ్యులయ్య ఆపరేషన్ జరిగి కొంతకాలం లేవలేని పరిస్థితిలో ఉండాలి. అందువల్ల దేశంలోని వివిధ ప్రాంతాలు పర్యటించి చందాదారులను చేర్పించడం కార్యక్రమాలు జరగదు. ధనాభావం మీద తరచుగా అప్పులు చేయాల్సి రావడం, విరాళాలు సేకరించడం అనివార్యమై ఆస్తిని అమ్మాల్సి వచ్చి అన్ని అవాంతరాలు వచ్చి పత్రిక లక్షించిన ఉన్నతాశయ ప్రచురణ ప్రమాణాలు వదల ఒక్కొక్కప్పుడు పత్రిక వెలవడం కొంత ఆలస్యమైన యథార్యాతిగా ప్రీతిగా ప్రకటితమైన ప్రతి సంచిక రూపురేఖ స్థాయి ఉత్తమంగా ఉన్నతంగా ఉంది. సలహా సంఘం వారి సభలు సమావేశాలు ఎప్పుడూ జరిగేవి కావు. మిగతా విషయాలు రేపు